టాలీవుడ్ లో మరో కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు. అతను ఎవరో కాదు, మహానుభావుడు. నిన్నటి వరకు ఎలాంటి టైటిల్ లేకుండా పేరుతో పిలిస్తే పలికేవాడు. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి అంటున్నాడు. తనని చార్మింగ్ స్టార్స్ అని పిలవాలట. 20 ఏళ్ల క్రితం కెరీర్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 30కి పైగా చిత్రాల్లో నటించాడు. కానీ ఎప్పుడూ నేమ్ ముందు మరో నేమ్ కనిపించలేదు. కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన మహానుభావుడు పేరుతోనే సరదాగా ఫ్యాన్స్, ఆడియన్స్ పిలుస్తుంటారు. కానీ ఇలా ఎంతకాలం అనుకున్నాడో ఏమో. అందుకే ఇప్పుడు ఒక టైటిల్ తో తనని పిలవాలి అంటున్నాడు. మనమే విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాడు శర్వానంద్. పైగా ఒకే ఒక జీవితం సక్సెస్ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ ఇది. సో ఈసారి కూడా హిట్ కొట్టి సక్సెస్ఫుల్ హీరోగా నిలబడాలి అనుకుంటున్నాడు. అంతకంటే ముందు అందరూ తనని చార్మింగ్ స్టార్ అని పిలవాలి అంటున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు శర్వా. పైగా తన కొలిగ్ హీరోస్ అందరూ ఒక్కో నేమ్ తో పాపులర్ అయ్యారు. నాని నేచురల్ స్టార్ గా, నితిన్ యూత్ స్టార్ గా, రామ్ ఎనర్జెటిక్ స్టార్ గా మారారు. ఇక శర్వానంద్ మాత్రమే ఇంతవరకు ఈ టైటిల్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు చార్మింగ్ స్టార్ గా మారాడు.